సార్ ఇప్పుడు బయట మనం మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. అందులో సరిగ్గా పెర్ఫార్మ్ చేయని కొన్ని ఫండ్స్ ఉంటాయి. అలాంటి ఫండ్స్ గనక మన దగ్గర ఉంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? చాలా రిలవెంట్ క్వెషన్. యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు అందరూ మదనపడే అంటే అంశం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి పోర్ట్‌ఫోలియో ఉండుంటది. కొన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేసుంటారు. సో, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఎప్పుడైనా పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసినప్పుడు మన గోల్ ఏంటి? మన పర్పస్ ఏంటి? దాన్ని బట్టి మనము ఒక కొన్ని కేటగరీ ఆఫ్ ఫండ్స్ ఆర్ ఆ కేటగరీలో కూడా మన రిస్క్ తగ్గట్టు కొద్దిమంది పర్ఫార్మెన్స్ అగ్రెసివ్ కోసం తీసుకుంటారు. కొద్దిమంది మోడరేట్, కన్జర్వేటివ్ ఉంటారు. వాళ్ళ కోసం రకరకాల ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో, ఇన్వెస్ట్ చేసేప్పుడు ఒక ఆలోచన విధానంతో మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం. బట్ ఏంటంటే మార్కెట్స్ ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టు పర్ఫార్మ్ చేయనప్పుడు, సేమ్ వే ఫండ్స్ కూడా మనం అనుకున్నట్టు పర్ఫార్మ్ చేయవు. సో, ఒక 4 ఫండ్స్‌లో డివైడ్ చేసామనుకో, మనం ఎస్ఐపి పెడుతున్నాము, లంప్ సమ్ ఇన్వెస్ట్ చేసి ఉంటాము. ఒక 3, 4 ఫండ్స్‌లో పెట్టాం. బట్ మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ అర్లియర్ వాస్ గుడ్. మనం పెట్టినప్పుడు బాగా ఉండింది. అందుకే మనం పెడుతున్నాం. బట్ ఆ తర్వాత బాలేకపోతే ఏం చేయాలనే క్వెషన్ క్వైట్ ఎ ఫ్యూ. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ డేస్‌లో నాకు చాలామంది క్లయింట్స్ ఫోన్ చేసి, ఇన్ని రోజులు ఏంటంటే నెగెటివ్‌గా ఉంది కాబట్టి ఎవరు మాట్లాడలేదు. మార్కెట్స్ ఇప్పుడు కొంచెం టైడ్ టర్న్ అవుతోంది లాస్ట్ 1 ఇయర్ తర్వాత. ఈజ్ ఇట్ ఎ గుడ్ టైమ్ అని అడుగుతా ఉన్నారు. సో, అందుకే ఈ క్వెషన్ చాలా మందికి వస్తది కాబట్టి మనం కూడా డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ థింగ్ పక్కా ఇది నార్మల్. కొన్ని ఫండ్స్ పర్ఫార్మ్ చేయవు. ఎందుకంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ పర్ఫార్మెన్స్‌కి గ్యారంటీ కాదు. నేను ఇంతకుముందు మంచి రిటర్న్స్ ఇచ్చాను ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో అంటే రేపు ఇస్తాననేది డిపెండ్ అయ్యేది నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పర్ఫార్మెన్స్ మీద. సో, ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఏమి చేయలేదు. ఇప్పుడు ఆ ఫండ్ మేనేజరు వండర్‌ఫుల్ కంపెనీస్ పెట్టినా సమ్‌హౌ ఫర్ సమ్ రీజన్ ఆ ఫండ్స్ కానీ, ఆ కంపెనీస్, ఆ సెక్టార్స్ పర్ఫార్మ్ చేయకపోతే ఆ ఫండ్ పర్ఫార్మ్ చేయదు. సో, అలాంటి సిట్యుయేషన్స్ క్వైట్ కామన్‌గా చూస్తూ ఉంటాం. అందుకే ఇట్లాంటివి. ఇలాంటప్పుడు ఏందంటే ఫస్ట్ థింగ్ కంపల్సరీ చేయాల్సింది రివ్యూ చేసుకోవాలి. ఓకే. ఇది నీ ఒక్క ఫండ్‌కేనా ప్రాబ్లమ్? ఎగ్జాంపుల్, ఒక ఎక్స్‌వైజెడ్ మ్యూచువల్ ఫండ్, అది కూడా మీకు ఒక మిడ్ క్యాప్ ఫండ్ మీ పోర్ట్‌ఫోలియోలో ఉంది. మీరు అన్‌హ్యాపీగా ఉన్నారు. మీరు ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే రివ్యూ చేయండి. ఆ ఫండ్ కంపేర్ చేయండి. ఏది? ఆ కేటగరీ ఆఫ్ ఫండ్స్‌తో. ఆ కేటగరీ ఆఫ్ ఫండ్స్‌లో నీ ఫండ్ బాగా ఆన్ పార్ ఉందా? ఆర్ తక్కువ పర్ఫార్మ్ చేసిందా? ఆర్ బానే చేసిందా? అన్నీ అలాగే ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఫండ్ ప్రాబ్లమ్, బట్ రాదర్ సెక్టర్ ఆర్ కేటగిరీలో ఉన్న అన్ని ఫండ్స్ ప్రాబ్లమ్, మార్కెట్ ప్రాబ్లమ్. ఓకే. నువ్వు అప్పుడు నీ డిసిషన్ రాంగ్ కాదు. మార్కెట్ సిట్యుయేషన్ అట్లా ఉంది కాబట్టి వెన్ మార్కెట్స్ పికప్ అయినప్పుడు నీ ఫండ్ కూడా పర్ఫార్మ్ చేస్తుంది.